పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ పార్లమెంటులో షాకింగ్ కామెంట్ చేశారు. అమెరికా తమను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని పడేసిందని వాపోయాడు. 1999లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో తిరిగి ఎంట్రీ కావాలని తీసుకున్న నిర్ణయమే కొంప ముంచిందన్నారు. తిరిగి వాషింగ్టన్ పంచనా పేరడం పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న అతి తప్పుడు నిర్ణయం. ప్రస్తుతం దేశం ఆర్థికంగా చితికిపోవడానికి కారణం అమెరికానే అని ఆయన పార్లమెంట్లో వాస్తవాలను వెల్లడించారు. ఇంకా ఆయన ఏమన్నారో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఎటకేలకు వాస్తవాలు మాట్లాడారని చెప్పుకోవాల్సిందే. గత పాలకులు చేసిన తప్పిదాలకు ప్రస్తుతం పాక్ పౌరులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని వాపోయారు. అమెరికా ఇస్లామాబాద్ ను ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకుంది. అమెరికా తన స్వార్థ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ను వాడుకుంది. పాకిస్తాన్ ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుందని ఆసిఫ్ పాక్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ వివాదంలో 1999లో తలదూర్చడం పాక్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు. ఇన్నిసార్లు అమెరికాతో దెబ్బలు తిన్నా తిరిగి అమెరికా పంచన చేరడం అన్ని అనర్థాలకు మూలమన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు ఆ రోజు తీసుకున్న అసంబద్ధమైన నిర్ణయాలేనని పాక్ రక్షణ మంత్రి అన్నారు. వాషింగ్టన్తో రాసుకు పూసుకోవడం వల్ల మన పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని, దీని ప్రభావంతో ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు పడుతోందని గుర్తు చేశారు. ఇక అమెరికాకు మద్దతు తెలపడం పాకిస్తాన్ చేసిన అతిపెద్ద తప్పు. దాని పర్యవసానాలు దశాబ్దాలు గడిచిన పాక్ పౌరులు అనుభవిస్తున్నారు. జిహాద్ను పక్కాగా దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. ఇక పాకిస్తాన్ వాదన విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ సోదర ముస్లిం దేశం కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ను రష్యా ఆక్రమించడానికి యత్నించినప్పుడు సాటి ముస్లిం దేశంగా మతపరమైన విధిగా పాకిస్తాన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్న వాదనను ఆసిఫ్ తిరస్కరించారు. ఆఫ్ఘనిస్తాన్ రష్యా ఆక్రమణకు గురైనప్పుడు పాకిస్తాన్ జిహాదీలను రష్యాపై పోరాటానికి పంపించింది. అలా చేయడమే తప్పని ఆసిఫ్ అంటున్నాడు. దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధంలో పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుందన్నారు. ఈ యుద్ధాల వల్ల పాకిస్తాన్ విద్యా వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయింది. పాఠ్య పుస్తకాల్లో విద్యార్థులకు జిహాద్ గురించి గొప్పగా వర్ణించి చెప్పడం అది విద్యార్థుల మనసులో గట్టిగా నాటుకుపోయింది. ఇప్పటికీ పాకిస్తాన్ స్కూళ్లలో విద్యా వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని ఆసిఫ్ వాపోయాడు. ఇక ఓసారి గత చరిత్రలోకి వెళితే 1979లో సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించింది. దీంతో వెంటనే అంటే 1980లో అమెరికా రంగంలో దిగింది. ఇక అమెరికా విషయానికి వస్తే రష్యా అంటే అస్సలు పడదు. ఇక అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఆఫ్ఘనిస్తాన్ పొరుగున ఉన్న పాకిస్తాన్ను అడ్డా చేసుకుంది. అక్కడే మిలిటరీ బేస్ను ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేయడం మొదలెట్టింది. ఇది అదునుగా అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి పాకిస్తాన్కు రప్పించింది. అలా వచ్చిన వారిలో ఒసామా బిన్ లాదెన్ ఒకరు. ఇస్లాం మతం ప్రమాదంలో చిక్కుకుపోయిందని రెచ్చగొట్టి ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ ముజాహిదీలను తయారు చేయించి కాబూల్ నుంచి రష్యాను వెళ్లగొట్టారు. సుమారు దశాబ్దం పాటు పాకిస్తాన్ను బేస్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం చేసింది. అయితే ఈ దశాబ్దం కాలం పాటు అమెరికా పాకిస్తాన్కు బిలియన్ల కొద్ది డాలర్లు ఎయిడ్ ఇచ్చింది. ఇక పాక్ రక్షణ మంత్రి ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ రష్యాను వెళ్లగొట్టడానికి పాకిస్తాన్ పాలు పంచుకోవాల్సింది కాదు అని వాదిస్తున్నారు. ఆఫ్ఘాన్తో యుద్ధం చేసినందువల్ల తమకొచ్చిన ప్రయోజనం లేదు, పొరుగు దేశంతో శత్రుత్వం తప్ప ఏమీ లేదన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. అమెరికాతో స్నేహం చేసినందుకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుందన్నారు. 1999 నుంచి అటు తర్వాత సెప్టెంబర్ 11, 2011లో అమెరికాపై ఒసామా బిన్ లాదెన్ దాడులు చేసిన తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయన్నారు. ఇక పనిలో పనిగా ఆయన మాజీ పాక్ మిలిటరీ డిక్టేటర్లు జియావుల్ హుక్తో పాటు పర్వేజ్ ముషారఫ్లపై కూడా విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ కలిసి ఇతర దేశాలతో యుద్ధానికి ప్రోత్సహించారని చెప్పారు. దీంతో మన పొరుగున ఉన్న దేశాలు మనకు దూరమయ్యాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇటు ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇటు ఇండియాతో సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయన్నారు ఆసిఫ్.
అమెరికాపై లాదెన్ దాడుల తర్వాత నుంచి అమెరికా లాదెన్పై వేట సాగించడానికి యావత్ ప్రపంచం జల్లెడ పట్టింది. ఎటకేలకు పాకిస్తాన్లోని రావల్పిండిలో దొరికాడు ఒసామా. 2001 తర్వాత పరిస్థితులు పాకిస్తాన్కు పూర్తిగా ప్రతికూలంగా మారిపోయాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ అమెరికాకు మద్దతు తెలిపాయి. ఇక అమెరికా లాదెన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి వారాన్ టెర్రర్ పేరుతో యుద్ధం ప్రకటించింది. తీరా చూస్తే సుమారు 2 దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులను ఏరివేద్దామనుకుని పోరాడి ఇక చివరికి అమెరికా కూడా చేతులెత్తేసింది. 2021 ఆగస్టు 5న అమెరికా దళాలు కాబూల్ను వదిలి వెళ్లిపోయాయి. వెంటనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నాయి. ఇక అమెరికా వెళ్తూ సుమారు $5 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తం విలువ చేసే అత్యాధునిక ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ ఆయుధాలతోనే పాకిస్తాన్పై తాలిబన్లు దాడులు చేసి పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా తయారయ్యింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్న తర్వాత పాకిస్తాన్లో మిలిటెన్సీ పెరిగిపోయింది. దేశంలో హింస పెచ్చరిల్లింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అమెరికా చేతిలో పాకిస్తాన్ దారుణంగా మోసపోయిందన్నారు. ఆ నష్టాన్ని ఇప్పుడు పూడ్చుకోలేవన్నారు. 3 దశాబ్దాల క్రితం తీసుకున్న అప్పటి పాలకుల నిర్ణయం ఇప్పటికీ పాక్ ప్రజలకు పెను శాపాలుగా పరిణమించాయన్నారు. ఇతర దేశాల్లో జరుగుతున్న గొడవల్లో తలదూర్చి పాకిస్తాన్ దారుణంగా నష్టపోయిందన్నారు. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నామన్నారు ఆసిఫ్. అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుందన్నారు. ఇక తాలిబన్లు ఇప్పటికీ పాకిస్తాన్పై మండిపడుతున్నారు. పొరుగున ఉన్న సోదర ముస్లిం దేశంగా భావిస్తే పాకిస్తాన్ డబ్బుకు కక్కుట్టిపడి అమెరికాకు పాకిస్తాన్లో బేస్ ఇచ్చి తమపై యుద్ధానికి పురిగొల్పిందని తాలిబన్లు ఇప్పటికీ పాకిస్తాన్పై మండిపడుతున్నారు. పాకిస్తాన్ చేసిన ద్రోహానికి ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ పొరుగున ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తరచూ టీటీపీ చేత దాడులు చేయిస్తోంది. పాకిస్తాన్కు చెందిన తెహ్రీకే తాలిబాన్ లేదా టీటీపీని ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తోంది. కాగా ఈ గ్రూప్ కూడా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా కొండ ప్రాంతాల్లో పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. పాక్ ఆర్మీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ అంతర్గత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఒక పక్క దేశంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. మరోపక్క దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. IMF రుణం ఇవ్వందే పూట గడవని పరిస్థితి. IMF వద్ద కొంత డిపాజిట్ చేయాలంటే తిరిగి సోదర ముస్లిం దేశాల వద్ద అప్పు కోసం పరుగులు తీయాల్సి వస్తోంది. ఇటీవల ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ తరచూ అప్పుల కోసం మిత్ర దేశాల వద్ద చేతులు కట్టుకుని అప్పడగాలంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వాపోయాడు. అయినా మిత్రుడు తమను అర్థం చేసుకుని సాయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరి అమెరికాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా కాస్ట్లీ గురు అని చెప్పుకోవాల్సిందే. మరి ఆసిఫ్కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు అభినందించాల్సిందే. ఎట్టకేలకు వాస్తవాలు పలికారు. పాక్ ప్రజలు కూడా జిహాద్ లాంటి డైలాగులు పక్కన పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు కాకపోయినా దశాబ్దం తర్వాతనైనా తన కాళ్లపై తాను నిలబడొచ్చని ఆర్థికవేత్తలు సలహా ఇస్తున్నారు.